తమిళ్ డైరెక్టర్ శంకర్ గారు ఈ సంవత్సరం జనవరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ అనే మూవీతో వచ్చి పెద్ద డిసాస్టర్ అయితే ఇచ్చాడు. దిల్రాజు గారికి దాదాపు 400 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం 200 కోట్లు గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. ఆ దెబ్బతో దిల్రాజు గారు ఇక జన్మలో పెద్ద బడ్జెట్ సినిమాలు తీయను అని చెప్పేశారు. ఒక సినిమాకి బడ్జెట్ ముఖ్యం కాదు, స్టోరీనే ముఖ్యం అని దిల్ రాజు గారు తెలుసుకున్నారు. ఆ విధంగా అయితే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయ్యింది. కాగా డైరెక్టర్ శంకర్ గారి ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్నీ ఆశించిన స్థాయిలో అభిమానుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. దానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి అని కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. శంకర్ సినిమాలు ఇంతక ముందులా ఆడకపోవటానికి కారణాలు ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారు ఇంతక ముందులా స్టోరీ మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు. ఓన్లీ సినిమా సెట్టింగులు, క్యాస్ట్యూమ్స్, అలాగే లొకేషన్స్ మీద ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా శంకర్ గారి సినిమాలలో పాటల చిత్రీకరణకు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కలిపి మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మూవీ కంటెంట్ ఏమో తక్కువ అవుతుంది. రీసెంట్ గా వచ్చిన కమలహాసన్ గారి ఇండియన్ 2 మూవీ విషయంలో కూడా అంతే జరిగింది. ఇండియన్ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలుసు. దాని సీక్వెల్ అంటే ఎలా ఉండాలి? దాన్ని మించి ఉండాలి. కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కూడా అంతే. సాంగ్స్ కి, లొకేషన్స్ కి డబ్బులు ఖర్చు చేస్తే కాదు, మూవీలో కంటెంట్ ఉండాలి అని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ తో శంకర్ గారు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. నెక్స్ట్ తీసే మూవీతో గ్రాండ్గా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తమిళ్ హీరో చియాన్ విక్రమ్తో అపరిచితుడు మూవీ తీసి పెద్ద హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్తో తక్కువ బడ్జెట్లో మూవీని తీసి మంచి హిట్ కొట్టాలని మంచి కసిగా ఉన్నారంట డైరెక్టర్ శంకర్ గారు. కానీ అపరిచితుడు సీక్వెల్లో హీరోగా విక్రమ్ గారిని కాకుండా ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్తో మూవీ తీయాలని అనుకుంటున్నాడంట. ఈ మూవీతో మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడంట డైరెక్టర్ శంకర్. కాగా శంకర్ గారు ఇప్పుడు ఇండియన్ 3 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చూద్దాం ఈ మూవీ అయినా మంచి హిట్ అవుతుందో లేదో.